హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి నెక్స్ట్ జెన్ ఏఐ పీసీ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. అంటే మనకి డెల్ నుంచి ల్యాప్టాప్ వచ్చింది, ప్రీమియం కేటగిరీ ల్యాప్టాప్, జబర్దస్త్ బిల్డ్ క్వాలిటీ, ఇంకా ఫినిషింగ్ ఫీచర్స్ కూడా మస్తు ఉన్నాయి. మీకు ఇవాళ రేపు స్టూడెంట్స్కి అందరికీ ఏఐ ఫీచర్స్ కంపల్సరీ అయిపోయింది కదా. అంటే ఇందులో ప్రాసెసర్ కూడా కొత్తది ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ ఉంది. అంటే మీకు సిపియూతో పాటు జీపీయూతో పాటు అందులో ఎన్పియూ కూడా ఉంటుంది, అంటే న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇంకోటి దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మీకు బిల్ట్ ఇన్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉంది. కాబట్టి మీరు ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే చాట్ జీపీటీ లాగా మీకోసం ఇమేజెస్, టెక్స్ట్ ఏదంటే అది జనరేట్ చేసి ఇస్తూ ఉంటుంది. ఫీచర్స్ బాగున్నాయి. ఏఐ ఫీచర్స్ దీన్ని ఆఫ్లైన్ కూడా పనిచేస్తాయి, అంటే ఫుల్ ప్రైవసీ ఉంటుంది. బిల్ట్ క్వాలిటీ, లుక్స్, ఫీచర్స్, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తా. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ కొట్టేసినారు కదా ఫ్రెండ్స్. ఇది ఇలాంటి బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. ఈ బాక్స్ లోపల ఇంకో బాక్స్లో ల్యాప్టాప్ పెట్టి వచ్చింది. నేను ఇంకా ఇది డైరెక్ట్లీ మీకు ఈ బాక్స్ నుంచి అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. ఇదే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ జెన్ 2025 ఏఐ పీసీ డెల్ నుంచి. ఇది యాక్చువల్గా వచ్చి చాలా రోజులు అవుతుంది నా దగ్గర, నేను రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉన్నాను. ఈ బాక్స్ పైన XPS అని రాస్తుంది కదా, ఇది పెద్ద బ్లాక్ బాక్స్ ఉంది కదా, దాంట్లో ఇది పెట్టేసి వచ్చింది. మీకోసం ఇది రీప్యాక్ చేసి మళ్ళీ అన్బాక్స్ చేస్తున్నా. ఇట్లా కాటన్ క్లాత్లో నీట్గా ఇట్లా ల్యాప్టాప్ పెట్టేసి కింద యాక్సెసరీస్ వచ్చినాయి. ఒకసారి ఇవి కూడా మీకు చూపించేస్తాను. ఇందులో మీకు అడాప్టర్ వచ్చింది, 60 వాట్స్ది వచ్చింది, పీడీ అడాప్టర్. అంటే మీకు అందులో ల్యాప్టాప్లో 2 టైప్ సి పోర్ట్లు ఉన్నాయి, అవి కూడా తర్వాత చూపిస్తాయి. ఇది డెల్ బ్రాండింగ్ ఉండేసి ఇట్లా క్యాప్సూల్ షేప్లో ఇక్కడ టైప్ సి పోర్ట్, ఇట్స్ 3 పిన్ మెయిన్ కార్డ్, పైన ఒకటి LED ఇండికేటర్ ఉంది. ఇంకోటి ప్యాకెట్లో మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, ఇంకా వారంటీ కార్డ్ అవి వచ్చినాయి. ఇది ల్యాప్టాప్ చాలా స్లీక్, ఇంకా లైట్ వెయిట్ ఉంది. లైట్ అంటే స్టైలిష్ డిజైన్ ఉంది, మీకు ఇక్కడ చూడంగానే అర్థమైపోతుంది. మధ్యలో క్రోమ్ ఫినిష్లో డెల్ లోగో ఉండేసి ఇదంతా మ్యాట్ ఫినిష్ ఉంది. కంప్లీట్ పైన కింద కంప్లీట్ అల్యూమినియం మెటల్ బాడీ ఉండేసి సూపర్ ప్రీమియం, మస్త్ కాంపాక్ట్, స్లీక్, లైట్ వెయిట్, అసలు పోర్టబుల్ ఉండేసి ఇటు బ్యాక్ సైడ్ దాని డిజైన్ అది కూడా చూడొచ్చు. కింద గ్యాప్ ఉంది కదా, అది వెంట్స్, అందులో వెంట్స్ ఉన్నాయి. అంటే మీకు హీట్ డిసిపేషన్ అంతా అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్. సైడ్లో ఏమీ లేదు, జస్ట్ ఒక టైప్ సి డిపి పోర్ట్, ఇంకా ఇటు సైడ్ టైప్ సి పీడీ పోర్ట్ ఉంది, అంతే. ఇంకేం లేదు, మీరు అడాప్టర్లు పెట్టే యూజ్ చేసుకోవాలి. అంటే టైప్ సి హెడ్ ఫోన్స్కి దానికి అట్లా మీకు సపోర్ట్ ఉంటుంది, లేకపోతే బ్లూటూత్ నుంచి ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేయొచ్చు. బాటమ్ కూడా XPS అని రాసేసి ఇక్కడ స్పీకర్స్, ట్వీటర్స్ ఉన్నాయి. ఇందులో 8 వాట్స్ ఆడియో అవుట్పుట్ ఉండేసి రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ అవి ఉన్నాయి. కానీ దాని కవరే, టాప్ లీడే ఓపెన్ చేయడం కొంచెం, అంటే ఇక్కడ ఏదన్నా గ్రూవ్ ఇస్తే బాగుండేది, అట్లా గోరు పెట్టి తీయాల్సి వస్తుంది. ఇది మన ల్యాప్టాప్ డెల్ XPS 13-9350 మోడల్. ఇందులో మీకు మంచి CPU, అంటే ఇంటెల్ కోర్ అల్ట్రా 7 256V ఉంది. 8 కోర్ అప్ టు 4.8 GHz క్లాక్ ఫ్రీక్వెన్సీ ఉండేసి దాని కీప్యాడ్ అది చూస్తున్నారు కదా, అసలు స్క్వేర్ షేప్లో డిఫరెంట్ డిజైన్ ఉంది. ఇట్లాంటి అంటే డిజైన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇక్కడ స్టిక్కర్ పైన ఇంటెల్ కోర్ అల్ట్రా 7. ఇది ఏంటంటే మీకు ఇంటిగ్రేటెడ్ ఆర్క్ GPU తోటి వస్తుంది. అంటే ఇందులో మీకు GPU, CPUతో పాటు NPU కూడా ఉంటుంది, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్. బెజల్స్ అసలు లేవు, ఇన్ఫినిట్ బెజల్ డిజైన్ అది. అసలు బెజల్స్ 3 సైడ్స్ అసలు కింద బాటంలో కూడా తిన్ ఉంది. IPS డిస్ప్లేనే 13.4 ఇంచెస్ది ఫుల్ HD డిస్ప్లే. ఇక్కడ బ్యాక్ లైటింగ్ LED, అంటే ఇది డే టైం కాబట్టి మీకు అంత తర్వాత చూపిస్తాను. మీకు బ్యాక్ లైటింగ్ కనపడట్లేదు, కానీ మీరు వైట్ బ్యాక్ లైట్ కీస్లో కూడా మీరు బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కీ ట్రావెల్ అది బాగుంది. ఇక్కడ హిడెన్ టచ్ ప్యాడ్ ఉంది, ట్రాక్ ప్యాడ్, అది కనపడదు, ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. ఇటు మొత్తం అసలు లేనట్టే ఉంటుంది, లేకపోతే ఫుల్ కీప్యాడ్ లాగా అనిపిస్తుంది, అది టచ్ ప్యాడ్ లాగా. కానీ బ్యూటిఫుల్ ఉంది, కీస్ కానివ్వండి, అది స్టైల్. ఇది మొత్తం గ్రే కలర్ ఉండేసి, ప్యూర్ వైట్ కూడా కాదు, ఒక ఆఫ్ వైట్ లైట్ గ్రే కలర్ ఉండేసి. డిస్ప్లే కూడా IPS డిస్ప్లే, వ్యూయింగ్ యాంగిల్స్ అవన్నీ బాగున్నాయి. ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇట్లా కనపడుతుంది. ఓవరాల్ ప్రీమియం లుక్స్ ఉన్నాయి. అదే యాపిల్ ప్రోడక్ట్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఫినిష్ ఉంది. ఇక్కడ బాటంలో కూడా చూడొచ్చు. స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ అది కూడా 8 వాట్స్ ఉంది కదా. చూద్దాం, నేను వీడియోస్ అవి ప్లే చేసి నాకు ఎట్లా అనిపించిందో మీకు తర్వాత చెప్తా. ఇది మొత్తం ఆన్ చేసి డిస్ప్లే క్వాలిటీ అవన్నీ ఒకసారి చూసేసుకోండి. వీడియోస్ వాచ్ చేయడానికి, ఫోటోషాప్ ఎడిటింగ్కి, వీడియో ఎడిటింగ్కి అన్నిటికీ యూస్ చేయొచ్చు. కోడింగ్కి, ప్రోగ్రామింగ్కి, డే టు డే టాస్క్లకి అన్నిటికీ. బిల్ట్ క్వాలిటీ వైజ్ జబర్దస్త్ ఉంది. బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ ఉంది కదా, ఇది మంచి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కాబట్టి మీకు హోల్ డే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది ఛార్జ్ చేస్తే. ఇంకా దాని హింజ్ డిజైన్ అది కూడా బాగుంది. ఇది నైట్ టైంలో మీకు ఇట్లా బ్యాక్ లైటింగ్, వైట్ బ్యాక్ లైటింగ్ ఇట్లా కనపడుతుంది. ఇందులో ఏఐ ఫీచర్స్ అంటే ఇట్లా మీరు ఫొటోస్ అవన్నీ మీరు ఇక్కడ ప్రాంప్ట్ చేస్తే అది జనరేట్ చేసి మీకు ఇట్లా పిక్చర్స్ అవన్నీ క్రియేట్ చేయొచ్చు. ఏఐ ఫీచర్స్ కొన్ని మటుకు ఇందులో మీకు ఆఫ్లైన్ కూడా పనిచేస్తాయి. అంటే ఇంటెల్ ఏఐ ప్లే గ్రౌండ్ అని ఉంది కదా, అది పైన చూస్తున్నారు కదా,
అది మీరు యూస్ చేసి ఏఐ చాట్ బాట్ లాగా జనరేట్ ఏఐ అప్లికేషన్స్ చేయడానికి, ఇమేజ్ క్రియేషన్కి, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్కి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కై అవన్నీ చేంజ్ చేయొచ్చు. ఇది గేమింగ్ది కాదు ల్యాప్టాప్, కానీ క్యాజువల్ గేమింగ్కి వాడొచ్చు. AAA టైటిల్ గేమ్స్ నడవవు. GTA 5 మీకు ఇక్కడ డెమో చూపిస్తున్నా కదా. డిస్ప్లే క్వాలిటీ, బ్రైట్నెస్ 500 నిట్స్ ఉండేసి బాగానే ఉంది. మూవీస్ వాచ్ చేయడానికి దానికి మీకు డే టు డే యూసేజ్లో బాగానే ఉంటుంది. మంచి ప్రీమియం ల్యాప్టాప్ అనుకోండి, డే టు డే యూసేజ్కి మంచి లుక్స్ తోటి. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ డెల్ XPS 13 ల్యాప్టాప్? లుక్స్ వైజ్ మీరు కూడా చెప్పండి. నాకైతే మస్తు అనిపించింది. ఒక యునీక్ డిఫరెంట్ లుక్స్ ఉండేసి బ్యూటిఫుల్ ఉంది ల్యాప్టాప్. అంటే మొత్తం బిల్ట్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియం, ఇంకా రగెడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. అంత అల్యూమినియం బాడీ ఉండేసి సూపర్ డ్యూరబుల్, టఫ్ ఉండేలాగా యాపిల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో ఫినిష్ ఉంది. చాలా ప్రీమియం ఉంది. ప్రైస్ కూడా ప్రీమియమే ఉంది. లుక్స్ వైజ్ ఈ కీబోర్డ్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది కాన్సెప్ట్ హిడెన్ టచ్ ప్యాడ్ ఉండేసి, కీస్ కూడా స్క్వేర్ షేప్లో ఉండేసి, కీ ట్రావెల్ ఫీల్ అది కూడా చాలా బాగుంది. వైట్ బ్యాక్ లైట్ కీబోర్డే. మీరు ఆ బ్యాక్ లైటింగ్ది బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టచ్ ప్యాడ్ హిడెన్ అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే టచ్ ప్యాడ్ లేదనుకుంటారు. కాకపోతే కొంతమంది అనుకుంటారు ఇది మొత్తం టచ్ ప్యాడ్ అనుకుంటారు. అట్లా ఏం లేదు. రెగ్యులర్ ల్యాప్టాప్లో ఎంత ఉంటుందో అంత ఏరియా మీకు టచ్ ప్యాడ్ ఉండేసి మల్టీ జెస్చర్ సపోర్ట్ ఉంది. ఇంకా రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ ఇంటిగ్రేటెడ్ బటన్స్ది ఫీల్ అది కూడా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ బాగుంది. ఇంకా ఇందులో మీకు కోపైలట్కి సపరేట్ మీకు ఏఐ అసిస్టెంట్ ఉంది కదా, దానికి సపరేట్ బటన్ ఉంది. ఇది కోపైలట్ పైన అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెడతా. చాలామందికి కోపైలట్ ఏంటనేది కూడా తెలియదు. చాలామందికి మా ఫ్రెండ్సే ఈ కీ ఏంటి అని అడుగుతున్నారు. ఏఐ ఫీచర్స్ అవి చాట్ బాట్ లాగా అనుకోండి. మీకు ఎవ్రీడే ఏఐ కంపానియన్ అని చెప్పొచ్చు. అంటే చాట్ జీపీటీ లాగా. ఇంకా ఇందులో మీకు చాలా వీడియో ఎన్హాన్స్మెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు వీడియో కాలింగ్ చేసేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కావాలంటే అట్లా, లేకపోతే మీకు ఆటో ఫ్రేమింగ్, మీరు అటు ఇటు జరిగి మాట్లాడుతుంటే ఆటోమేటిక్ ఫ్రేమ్ చేయడము, ఇంకా మీకు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, అంటే వేరే వైపు చూసుకుంటూ మీరు వీడియో కాల్స్ మాట్లాడినా కానీ వాళ్ళని చూసినట్టే అనిపిస్తాయి, ఐ కాంటాక్ట్, అట్లాంటి ఫీచర్స్ యూజ్ చేయొచ్చు. మెయిన్ ఇందులో ఏఐ ఫీచర్స్ కొన్ని అయితే మీకు ఆఫ్లైన్ కూడా పనిచేస్తాయి కాబట్టి ఫుల్ ప్రైవసీ ఉండేసి ఆ ఫీచర్ ఒకటి బాగుంది. ఇంకా కంటెంట్ క్రియేటర్స్ ల్యాప్టాప్ మస్తు యూజ్ వస్తుంది. ఎందుకంటే ఇందులో ఆన్బోర్డ్ NPU ఉంది కదా. ఇప్పుడు కొత్త ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 2 ప్రాసెసర్లో మీకు న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది కాబట్టి మీ క్రియేటివిటీ వర్క్ ఫ్లోలో మీకు మీ డే టు డే వర్క్లో కూడా NPU వల్ల మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉండేసి మీ వర్క్ ఫ్లోది స్పీడ్ కూడా ఎక్కువైపోయి టైం సేవ్ అవుతుంది. అట్లా చాలా నాకైతే ఓకే అనిపించింది. ఇప్పుడు కొత్త ల్యాప్టాప్లు ఎవరన్నా మంచి ప్రీమియంది డబ్బులు పోయినా పర్వాలేదు, నాకు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి ఫీచర్స్, ఏఐ ఫీచర్స్ బాగుండాలి అన్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. డిస్ప్లే కూడా ఎక్సలెంట్ ఉంది. స్పీకర్స్ కూడా మీకు సౌండ్ అవుట్పుట్ అది 8 వాట్స్ అవుట్పుట్ ఉండేసి, ఇటు ఒక ట్విటర్ ఊఫర్, ఇటు ఒక ట్విటర్ ఊఫర్ ఉండేసి ఎక్స్ట్రాడినరీ క్లారిటీ ఉంది. ఇంకా నేను వీడియోస్ ప్లే చేసి చూసిన, బ్యూటిఫుల్ ఉంది. కలర్ క్వాలిటీ అది మీరు ఫోటోషాప్ ఎడిటింగ్కి కూడా వాడచ్చు. ఇంకా వీడియో ఎడిటింగ్ ఫుల్ HD ఈజీగా చేసుకోవచ్చు. బేసిక్ 4K వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మీకు డెడికేటెడ్ GPU లేదు కాబట్టి, అంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఆర్క్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది కాబట్టి ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాదు. కానీ మీరు క్యాజువల్ గేమింగ్కి అట్లా GTA 5 చూపించాను కదా మీకు డెమో, క్యాజువల్ గేమింగ్కి వాడచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. GTA 5 మీకు 60 ఫ్రేమ్స్ పైనే నడుస్తుంది. ఇంకా బేసిక్ గేమ్స్ అన్నీ ఆడొచ్చు, కానీ AAA టైటిల్ గేమ్స్ మాత్రం మీరు ఆడలేరు. ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాదు. బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. మీకు హోల్ డే బ్యాటరీ వస్తుంది ఇది. ఎందుకంటే ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్స్ది మీకు పవర్ ఎఫిషియన్సీ బాగుంటుంది. ఇందులో మీకు బ్యాటరీ మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మొత్తం, అంటే మీ 50% అట్లా బ్రైట్నెస్ పెట్టుకుంటే హోల్ డే యూజ్ చేయొచ్చు. ఇంకా ఇది IPS డిస్ప్లే తోటి ఉంది కదా. ఇందులో మీకు కావాలంటే OLED డిస్ప్లే వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఇంకా ఇందులో ఇప్పుడు మన వేరియంట్ వచ్చేసి 512 GB స్టోరేజ్, ఇంకా 16 GB ర్యామ్ కదా. ఇందులో మీకు 1 TB స్టోరేజ్, ఇంకా 32 GB ర్యామ్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది మన వేరియంట్ వచ్చేసి అరౌండ్ 1,80,000 అట్లా కాస్ట్ ఉంది. కొంచెం కాస్ట్లీ ప్రీమియం ల్యాప్టాప్. కానీ ఎవరికైతే మంచి అంటే ప్రీమియం లుక్స్ ఉండేసి ఆఫీస్ వర్క్కి, కోడింగ్కి, ప్రోగ్రామింగ్కి, AI ఫీచర్స్ తోటి ఉన్న ల్యాప్టాప్ కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. ఎందుకంటే డిస్ప్లే బాగుంది, స్పీకర్స్ బాగున్నాయి, బ్యాటరీ బ్యాకప్ బాగుంది. ఇంకా మీరు ఈవెన్ అన్నీ వేరే జనరల్ డే టు డే టాస్క్లు అన్నీ కూడా దీంట్లో చేసుకోవచ్చు కాబట్టి. ఇంకా
పోర్టబిలిటీ, మీకు స్లిమ్ డిజైన్ ఉండేసి ఈజీ టు క్యారీ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి ఇది 1,80,000 వర్త్ అనిపిస్తుందా లేదా ఇది డెల్ది XPS 13 ల్యాప్టాప్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అది కూడా చెప్పండి. నచ్చితే మాత్రం ఇమీడియట్ లైక్ కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.